హాయ్ అండి, వెల్కమ్ టు తస్విక దక్షిత్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే బర్త్డే ఫంక్షన్కి వచ్చామండి. ఆ వీడియో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. మా తమ్ముడు వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ అనమాట. ఇక్కడికైతే మేము వచ్చాము. ఇక్కడ అందరూ చుట్టాలు అయితే వచ్చారండి. కాకపోతే చాలా తక్కువ మంది చుట్టాలు వచ్చారు, ఎందుకంటే బర్త్డే ఫంక్షన్ అయితే వర్కింగ్ డేస్లో డే టైంలో జరిగిందండి. అందుకే చాలామంది వర్క్కి వెళ్తూ ఉంటారు కదా, బిజీగా ఉంటారు. కాబట్టి చుట్టాలు అయితే చాలా తక్కువగా వచ్చారు. ఇలా మేమైతే అందరం వెళ్ళాము, మా సిస్టర్స్ మేము. మంచిగా చాలా రోజులు కలిసాం కదా, చాలా మంచిగా ఎంజాయ్ చేసామండి. మాట్లాడుకుంటూ ఈ విధంగా అందరూ కలుసుకున్నాము మేము చాలా రోజుల తర్వాత. ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే జరుగుతుందండి. స్టేజ్ పైన బాబు వాళ్ళ అమ్మ నాన్నమ్మ తాతయ్య వీళ్ళైతే కేక్ అయితే కట్ చేస్తున్నారు బాబుతో. ఈ విధంగా చాలా బాగా జరిగింది. డెకరేషన్ కూడా చాలా సింపుల్గా మంచిగా నీట్గా చేశారండి, చాలా బాగుంది. బాబు పేరు వచ్చేసి క్రియాంష్ సాయి, మా తమ్ముడు వాళ్ళ బాబు అనమాట, బర్త్డే బాబు. చూడండి చాలా ముద్దుగా ఉన్నాడు కదా, కాకపోతే బాగా ఏడుస్తూ ఉన్నాడండి ఫంక్షన్లో. ఒకేసారి ఎక్కువ మందిని చూసేసరికి తను చాలా ఏడుస్తూ ఉన్నాడనమాట. ఇలా కేక్ కటింగ్ అయిపోగానే చుట్టాలైతే బాబుకు గిఫ్ట్స్ ఇవ్వడానికైతే స్టేజ్ పైకి వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారండి. చాలా తొందరగానే అయిపోయింది ఫంక్షన్, తక్కువ మంది వచ్చారు కాబట్టి తొందరగానే అయిపోయిందనమాట. ఇలా ఒక్కొక్కరిగా అందరూ వెళ్తూ బాబుని ఆశీర్వదిస్తూ గిఫ్ట్లు ఇవ్వాలనుకున్న వాళ్ళైతే ఇస్తూ ఫొటోస్ అయితే దిగినారండి. ఈ విధంగా మంచిగా ఇక్కడ అందరూ అమ్మ నాన్న వాళ్ళు అందరూ అయితే అన్నయ్య వదినలు అందరూ కలిసి అయితే ఫొటోస్ దిగుతూ ఉన్నారన్నమాట. చాలా బాగా జరిగింది బర్త్డే ఫంక్షన్. మా సిస్టర్స్ అందరం కూడా మేము చాలా రోజులకు కలుసుకున్నాం కాబట్టి మంచిగా కూర్చొని ఈవినింగ్ వరకు అయితే మాట్లాడుకొని బయలుదేరామండి. ఈ విధంగా బర్త్డే ఫంక్షన్లో మా అక్క తనను ఈవిడ కూడా యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి, విలేజ్ మహిళ నిరుద్యోగి అనే ఛానల్ ఉంటుంది. నచ్చితే మీకు వీలైతే తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈ విధంగా మా అక్క అయితే బట్టలు అయితే పెడుతుందన్నమాట బాబు కోసం. బర్త్డే ఫంక్షన్ అయిపోగానే మా పిల్లలైతే బెలూన్స్ అవన్నీ అయితే మొత్తం తెంపేసి ఫంక్షన్ హాల్ మొత్తం వేసేసి ఆడుకుంటూ ఉన్నారండి. మా అక్క వాళ్ళ పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా పిల్లలందరూ కలిసి. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ అయిపోగానే ఆ వెనుకతలు ఉన్న డెకరేషన్ ఉంటుంది కదా, అదంతా పీకేయడం, ఆడుకోవడం, వాటితోటి అవి కలెక్ట్ చేయడం, ఇదంతా మీ పిల్లలు ఇలాగే చేస్తారా? కామెంట్ చేయండి. మా పిల్లలైతే అందరూ ఒకే దగ్గర కలిస్తే మాత్రం అంతా చిందరవందర చేసేస్తూ ఉంటారండి ఫంక్షన్ అయిపోగానే. ఇలా మేము కూడా వెళ్ళి బాబుకైతే గిఫ్ట్ ఇచ్చేసి ఆశీర్వదించి ఫొటోస్ అయితే దిగేసి వచ్చామండి. తర్వాత లంచ్ చేసుకొని మా అక్క వాళ్ళందరం కలిసి కొద్దిసేపు మంచిగా మాట్లాడుకొని ఎవరు ఇంటికైతే బయలుదేరామండి. ఇలా ఈ విధంగా అయితే ఈరోజు బర్త్డే ఫంక్షన్ అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, వీలైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. ఇలా మేమైతే మంచిగా ఈరోజు బర్త్డే ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేస్తామండి. తర్వాత అందరం కలిసి మరొకసారి ఈ విధంగా వీడియో అయితే తీసుకున్నాము. సిస్టర్స్ వదిన వాళ్ళందరం ఒకే దగ్గర ఉన్నాం కదా, ఎప్పటికైనా గుర్తుంటుంది చూసుకోవడానికని ఇలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్, వీలైతే సపోర్ట్ చేయండి. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అందరం అయితే మంచిగా బర్త్డే ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేసామండి. చూడండి.